మనం ఒక 3-4 రోజుల కిందట మాట్లాడుకున్నాం గుర్తుందా? పెద్ద పెద్ద కేసులు కాదు. చిన్న చిన్న సోషల్ మీడియాలో ఏదో మాట్లాడారు, ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి చిన్న చిన్న కేసులు పెట్టిన వాటిల్లో కూడా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే డైరెక్ట్‌గా రిమాండ్. కనీసం ఎక్కడ 41 డే నోటీస్ అనే మాట వినిపించడం లేదు. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ ఇచ్చి పంపించారు అని చెప్పి మాట వినిపిస్తలేదు. ఇంతకుముందు ఎప్పుడు ఇవే వినిపిస్తుండే. మరీ ఇంత యాంత్రికంగా పోలీసులు ఏ సెక్షన్లు పెడితే ఆ సెక్షన్లే కరెక్ట్ అని చెప్పేసి పంపించేస్తూ ఉంటే మరి ఇక పోలీసులు అయితే పూర్తి రాజ్యం అయిపోతే మరి వ్యవస్థలు ఏం చేయాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఆశ్చర్యకరంగా తాజాగా హైకోర్టు కూడా మెజిస్ట్రేట్లను ఉద్దేశించి రిమాండ్కి పంపించేటప్పుడు ఇంత యాంత్రికంగా వ్యవహరిస్తే ఎలా అని చెప్పి హైకోర్టు కూడా ఆక్షేపించింది. ఇంత యాంత్రికంగా ఎలా అని. ఆ సోషల్ మీడియా కార్యకర్త ఎవరో ప్రేమ్ కుమార్ అట. ఆ ప్రేమ్ కుమార్ అనే అతన్ని పోలీసులు ఎప్పుడో తీసుకెళ్ళి మరి ఎప్పుడో అరెస్ట్ చూపించారనో ఇంకేమో, అంటే పోలీసులు ఇంటి మీదకి వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చూపించలేదు అని వాళ్ళ పిల్లల హైకోర్టులో పిటిషన్ ఇస్తే అది తాజాగా విచారణకు వచ్చినప్పుడు ఆ పిటిషన్ తరపు న్యాయవాది అంటూ ఉన్నారు, అసలు ప్రభుత్వం మీద ఏదైనా ఒక వ్యంగ్యంగా మాట్లాడినా కూడా అది కూడా నేరం అయిపోతుందట. మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. వ్యంగ్యం కూడా నేరం అయిపోతుందట. అండ్ ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రేమ్ కుమార్ మీద ఇచ్చిన ఫిర్యాదేమో ప్రభుత్వం మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అని, పోలీసులు పెట్టిన కేసు ఏమో బెయిల్ రాకూడదు అని చెప్పి బెదిరింపులు, కిడ్నాప్ అని సెక్షన్లు పెట్టారు, కేసు పెట్టారు. ఫిర్యాదులో పదాలు లేవు. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే అరే ఫిర్యాదు ఏముంది, వీళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంటి, అవి కూడా చూడకుండా రిమాండ్ అని చెప్పి రిమాండ్కి పంపించేశారు అని చెప్పి ఆ న్యాయవాది వాదనలు వినిపించారు. హైకోర్టు కూడా ఆశ్చర్యపోయిందట. అవును, చాలా యాంత్రికంగా ప్రవర్తించారు, ఏమున్నాయో చూడకుండా రిమాండ్ కానీ ఇచ్చేస్తూ ఉన్నారా? గమనించాలి కదా, అన్ని పరిశీలించాలి కదా, ఏ సెక్షన్లు పెడుతున్నారు, ఫిర్యాదు ఏంటి, దాని వర్త్ ఏంటి అన్నది. చాలా యాంత్రికంగా వ్యవహరించేట్టున్నారు మెజిస్ట్రేటు. ఈ మొత్తం వివరాలన్నీ మా ముందు ఉంచండి, మేము దీన్ని అంతటినీ కనుక క్షుణ్ణంగా పరిశీలించాలి. మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించడాన్ని మనం అలో చేయలేమని చెప్పి కూడా అన్నది హైకోర్టు. తదుపరి విచారణ వాయిదా పడింది. జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ మన్మంతరావుతో కూడినటువంటి హైకోర్టు ధర్మాసనం మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించడాన్ని కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి ఏంటో నాకు అర్థం కావట్లే. పోలీసులు ఏ సెక్షన్లు పెట్టినా వచ్చేసి వాళ్ళని రిమాండ్కి పంపించాలని, మరి మెజిస్ట్రేట్లుగా అంత ఆలోచించుకుంటూ వెళ్తే ఎవరినైనా ఈ దేశంలో, రాష్ట్రంలో ఎవరినైనా బంధించేయచ్చు. ఎత్తకాల చెంటి దగ్గర నుంచి బంధించేయచ్చు. ఇంక మనకు పెద్ద పెద్ద వ్యవస్థలు, ప్రజాస్వామ్యం, మానిటరింగ్ వ్యవస్థలు, చట్టాలు, రాజ్యాంగం, ఎందుకు ఇవన్నీ అంత యాంత్రిక ఎక్కడ వినిపిస్తలేవు. 41 డే నోటీసు అని ఒక తీసుకెళ్ళిపోతే డైరెక్ట్ రిమాండ్ అని రాసి పెట్టేస్తున్నారు. ఏ పోలీసులు ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళ కోసం ఏది బుద్ధి పెడితే ఆ కేసులు పెడతారు. వాళ్ళు రిమాండ్ అయిపోయి వాళ్ళు జైల్లో వెళ్ళాలి, తిరుక్కుంటూ ఉండాలి హైకోర్టు. ఎంత దారుణంగా ఉన్నాయబ్బా సామి, నిజంగా వీళ్ళకి అర్థమో వాట్లే. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మరి మా ప్రయోజనాలు బాగుపడితే, మేము బాగుపడితే చాలు, మా ప్రయోజనాలు నెరవేరితే చాలు, ఎవరి సమాజం ఎట్లా పోతే ఇంకోరు ఎట్లా పోతే అని చెప్పి ఆయన వ్యవస్థలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారేమో, నాకైతే అర్థం కావట్లేదు.